అయ్యా జగన్మోహన్ రెడ్డి, నిన్ను ఒక్కటే అడుగుతున్నాం. గత 5 ఏళ్లలో నువ్వు ఎక్కడైనా ఒక టీచర్ పోస్టు భర్తీ చేసావా? భర్తీ చేయడమే కాకోకుండా, భర్తీ చేయకపోవడమే కాకోకుండా ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు దాదాపు 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తే దాన్ని మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు. కామెంట్ చేయడమే కాకుండా ఈరోజు ఎక్కడికక్కడ గొడ్డల పార్టీ ర్యాలీ నిర్వహిస్తుంది. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో మేము అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి నిన్నటి రోజు నుంచి ప్రజల్లోకి వెళ్తూ ఉంటే దాన్ని తప్పుదోవ పట్టించడానికి మేము చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలను ఏవైతే చెప్తున్నామో దాన్ని తప్పుదోవ పట్టించడానికి ఈరోజు మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. సవాల్ విసురుతున్నాం. మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు. రోజు ఎక్కడైనా బహిరంగ చర్చకు రమ్మని, కానీ ఎవరు మాట్లాడరే? మీరు ఎవరైనా వస్తున్నారా? ఈరోజు కానీ నేను అదే అడుగుతున్నాను. అనంతపురంలో ఉండే నాయకులు కానీ, అనంతపురంలో ఉండే సీనియర్ నాయకులుగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకు కానీ బహిరంగ సవాల్ విసురుతున్నా. మీరు చర్చకు రండి. ఎక్కడ అవినీతి జరిగిందో చూపించండి, ఎక్కడ పేపర్ లీక్ అయిందో చూపించండి. చూపించలేదనుకో కేసులు కానీ ప్రిపేర్ కాండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. మనం మెగా డిఎస్సి మేము తొలి 5 సంతకాల్లోనే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి కల్పిస్తానని చెప్పేసి టీచర్లు, నిరుద్యోగ యువకులు వెయిట్ చేస్తూ ఉంటే తొలి 5 సంతకాల్లోనే డిఐసి మీద పూర్తి చేస్తామని చెప్పేసి 16,347 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి తొలి 5 సంతకాల్లోనే పెట్టడం జరిగింది. మీరు డిఐసి మీద సంతకం పెడతానే దాదాపు 240 కేసులు వేశారు. 240 కేసులు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎదుర్కొని ఎక్కడే కానీ కేసులు లేకోకుండా 150 రోజుల కాలంలోనే 16,347 ఉద్యోగాలు ఇప్పించి ప్రతి నియామకము ఎక్కడే కానీ అవినీతికి కానీ లేకపోతే లీకేజ్లు కానీ ఆస్కారం లేకుండా చేసిన ఘనత మా యువ నాయకుడు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. అలాగే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగుతూ ఉంది, మీ యొక్క చిన్న ప్రూఫ్ తీసుకొని వచ్చినా కానీ మేము దానికి బాధ్యత వహిస్తామని చెప్పేసి కానీ తెలియజేస్తా ఉన్నాను. నోరుందని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడితే ఖచ్చితంగా లీగల్గా ఎదుర్కొంటాం. లీగల్గా ఎదుర్కోవడమే కాకుండా కేసులు పెట్టించి లోపలికి కానీ తెస్తామని చెప్పేసి ఎవరైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ లోపలికి కానీ ఏపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.